జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే ఓటుతో 10 మంది కౌన్సిలర్లు మద్దతుతో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన నిర్మల. నూతన చైర్పర్సన్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి సత్కరించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చిందని వెల్లడించిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెద్దగొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో బ్రోచర్ను ఆవిష్కరించిన ఉమాశంకర్ గణేష్. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్. జిల్లా పరిషత్ ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేసిన డి హరీష్. అమలాపురం రూరల్ మండల బండారులంకలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు. వ్యాన్లో 40 బియ్యం బస్తాలతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వైనం. తెలుగుదేశం పార్టీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ కె నిర్మలకు ఎమ్మెల్యే ఓటుతో 10 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన నిర్మలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆలియాస్ చిన్ని మాట్లాడుతూ వైసీపీ నాయకులు కౌన్సిలర్లను వారి కుటుంబాలకు దూరం చేసి క్యాంపు రాజకీయాలు నడిపారని, టీడీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా తిరువూరులోనే వారి నివాసంలోనే వారి కుటుంబ సభ్యులతోనే ఉన్నారని, విజయవాడకు చెందిన వైసీపీ గూండాలు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రయత్నించగా తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటుతో పెను తిరిగారని, 4 ఏళ్లలో నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా వైసీపీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని, ఈ రోజు నుంచే తిరువూరు పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక ద్వారా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి చర్యలు మొదలు పెడతాం అని, తాగునీరు, నగర పారిశుద్ధ్యం, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను 6 నెలల్లో పరిష్కరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ నిర్మల కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికకి ముఖ్య కారణం తిరువూరులో ఉన్న కౌన్సిలర్లు గత 3 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చేసుకుందామని కొంతమంది అందరూ అనుకుని తెలుగుదేశంలో చేరటం, కానీ కొన్ని శక్తులు దీన్ని వక్రీకరించి కోర్టుల్లో కానీ లేకపోతే ఇక్కడ తిరువూరులో కూడా చూసాం, చాలా రకాల విన్యాసాలు చేశారు. మేము ఎక్కడా కూడా క్యాంప్ అనేది మేము ఎక్కడా పెట్టలేదు, ఎక్కడా కూడా ఎవరిని ఎక్కడ మేము నిర్బంధించలేదు. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరదామనుకున్నారో వాళ్ళకి క్యాంపులు పెట్టి కోర్టులో కూడా అబద్ధాలు చెప్పి కోర్టులో ఉన్న పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదని చెప్పి మీరు గత చూసాం. 2వ రోజు కూడా ఇక్కడ ఎవ్వరం కూడా మేము ఇక్కడికి రాలేదు. అయినా కూడా కౌన్సిలర్లని ఇక్కడికి తీసుకురాకుండా భర్తల నుంచి భార్యలను దూరం చేయటం, కుటుంబాల నుంచి దూరం చేసి బెంగళూరు, మైసూరు, గుణదల రకరకాల ప్రాంతాలు తిప్పి ఎన్నో ప్రలోభాలు చేద్దాం అనుకున్నారు. కానీ అభివృద్ధి కోరుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి ఇవాళ తెలుగుదేశం పార్టీ చైర్మన్గా నిర్మల గారిని గెలిపించడం అందరికీ కూడా ఇవాళ తిరువూరు పట్టణానికి సంబంధించి చాలా అదృష్టంగా భావించాలి. ఒకటే చెప్తున్నాం, గత 3.5-4 సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్క సమస్య మీద కూడా పాపం కౌన్సిలర్లకి స్వేచ్ఛ లేదు. ఇటువంటి సమయంలో మేము ఇవాళ నుంచే ఈ గంట నుంచే కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడే ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే తిరువూరులో ఉన్న 4 ప్రధాన సమస్యలకు నేను కానీ, మా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కానీ, మా కౌన్సిలర్లు కానీ అందరం వెళ్ళి మున్సిపల్ చైర్మన్ గారితో వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఇటువంటి మేజర్ ఉన్న 4 సమస్యలు ముందుకు తీసుకువెళ్తాం. త్వరలో ఈ సంవత్సరంలో గత 4 సంవత్సరాల నుంచి తిరువూరులో వెనకబడి ఉన్న అభివృద్ధిని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి వర్యులు కూటమి శ్రేణులు చాలా బాగా కృషి చేసినాయి. ఎందుకంటే కొంతమంది విజయవాడలో రౌడీలు గోండాలు అని చెప్పుకుని తాటాకు చప్పుల రౌడీలు కూడా ఇక్కడికి వచ్చారు తిరువూరులో ప్రశాంతత వాతావరణాన్ని చేపట్టడానికి. కానీ నిద్రాహారాలు మాని అటువంటి రౌడీలను ఇక్కడికి రానివ్వకుండా, అంతేకాకుండా అందరి ప్రలోభాల నుంచి
మా కౌన్సిలర్లు ఎవరైతే స్వచ్ఛమైన వాళ్ళని కాపాడుకుని వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇక్కడ తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ గెలిచినందుకు అందరికీ ఈ సంపూర్ణ సహకారాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పోస్టర్ను రిలీజ్ చేసిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందున ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఉదయం 10 గంటలకు సిబిఎం కాంపౌండ్ నుంచి పెద్దబొడ్డేపల్లి జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీతో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మరి పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మరి దాని తాలూకా జరిగింది, పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే రేపు 4వ తారీఖుకి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల ముందు మేనిఫెస్టో హామీలు ఎన్నో ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ కూడా సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదు, పథకాలు ఇవ్వలేదు అని చెప్పి ఎవరు అనలే. కానీ 2024 ఎన్నికల ముందు ప్రజలందరూ ఏమన్నారంటే జగనన్న పరిపాలన బాగానే చేశారు, పథకాలన్నీ బాగానే ఇచ్చారు, కానీ అంతకంటే ఎక్కువ మరి కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక ఆశతో అత్యాశకపోయి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మరి సంవత్సరం అయింది, ఈరోజు మోసపోయిన పరిస్థితి. అందుకనే దానికి నిరసనగా మేము కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు. అది ముఖ్యంగా ఆ రోజు 4వ తారీఖున ఉదయం 10 గంటలకి మరి నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు కూడా మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, జంక్షన్ వరకు కూడా ర్యాలీ సాగుతుంది. ముఖ్యంగా దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే మేము అక్కడ ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇస్తూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి మేము కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంవత్సరంగా కూడా మరి మేనిఫెస్టోలో ఒక్కటే కూడా మరి సూపర్ 6లో చేరినందుకు గాను మరి ఆంజనేయ స్వామికి మరి పూజలు చేస్తూ మరి ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరికీ కూడా ప్రభుత్వం ఉన్న అధికారులందరికీ కూడా ఎవరైతే సీఎం గారు ఉన్నారో అందరికీ కూడా మరి మంచి బుద్ధి ప్రసాదించి ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఆ ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం చేయాలని చెప్పి మరి మన పెదబొడ్డేపల్లి జంక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మరి పూజలు చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులందరితో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారందరూ కూడా మరి ఉదయం 10 గంటలకల్లా మరి సిబిఎం కాంపౌండ్ ప్రారంభిస్తుంది కనుక 9:30 కల్లా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నివేదన చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ప్లాస్టిక్ ను నివారించి ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి హరీష్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందన గ్రీవెన్స్ కు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ప్లాస్టిక్ పై యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం లక్ష్యంగా ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం అని అన్నారు. పచ్చని చెట్టు లేకపోతే మనిషి మనుగడ లేదని, ప్రకృతిని కాపాడుకోవాలనే తపన నుండే పర్యావరణం దినోత్సవం ఆవిర్భవించిందని హరీష్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చినా ఏ ఒక్కరూ పాటించడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ఈ విషయంలో ప్రభుత్వాలకు ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణ వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మండలి విజయవాడ హెడ్ ఆఫీస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పర్యావరణ వారోత్సవాలుగా నిర్మలించాలని అనుకుంటున్నాము. అలాగే మే 30 నుంచి జూన్ 5 వరకు ప్రతిరోజు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి డిఫరెంట్ ప్లేసుల్లోని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అలాగే మే 31 మొన్న న్యూ సెంట్ స్కూల్లోని విద్యార్థులకు చిత్రలేఖన వ్యాసరచన పోటీలు పెట్టి ఉన్నాము. అలాగే నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని ప్లాస్టిక్ కవర్లని నిర్మూలించాలని భక్తులకి తగు సూచనలు ఇచ్చేసి అవగాహన సదస్సు చేపట్టి ఉన్నాము. అలాగే ఇవాళ పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఆవరణలోని
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ తగు స్టాఫ్తోని ప్లాస్టిక్ నిర్మాణాలని చేయాలనుకుంటున్నాము. అలాగే రేపు టెక్కల్లోని పరిశ్రమ ప్రాంతాల్లోని మొక్కలు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. జూన్ 5న 7 రోడ్ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ వరకు వివిధ పరిశ్రమ ప్రతినిధులతోని, ఎన్జిఓలు, విద్యార్థులు, హాస్పిటళ్ళు, అందరూ పబ్లిక్తోని అవగాహన సదస్సుపై ర్యాలీగా నిర్వహిస్తున్నాము. అందువల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని 40 బియ్య బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నర్సింగాపురంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారే తప్ప ఇళ్ల స్థలాన్ని చూపించలేదని కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు పొందిన నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు అప్పగించాలని పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణ నిరుపేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం పిఠాపురం మండలం నర్సింగాపురం గ్రామం సమీపంలో సేకరించిన భూమిలో పిఠాపురం సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంగారు కళ్యాణ్, దనాల సతీష్, పొట్లూరి సత్యవతి, శీలం వరలక్ష్మి, గూడుపు సత్యవతి, బల్లిపాటి సీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో పేద ప్రజల ఇళ్ల స్థలాల గురించి వందలాది ఎకరాలు సేకరించి నిరుపాయంగా వదిలేయడం జరిగింది. గత ప్రభుత్వం భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది, భూమి మాత్రం చూపించలేదు. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో ఈ పట్టాలు మాత్రంకే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇటువైపు ఈ పేదవారి స్థలం ఏవైతే ఉన్నాయో వాటి వైపు దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి సిపిఐ పార్టీ బాధ్యత తీసుకుని ఇవాళ బాధ్యతల్ని స్థలాల దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క స్థలాలు తక్షణమే మంజూరు చేయాలని ఇవాళ కార్యక్రమం చేపట్టాం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తన నియోజకవర్గ పేద ప్రజల మీద దృష్టించి ఈ సేకరించిన స్థలం ఏదైతే ఉందో పేద ప్రజలకి తక్షణమే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్థలాలు ఇవ్వడమే కాదు, 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణాలకి నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో దృష్టి పెట్టడం కాదు, తమ సొంత నియోజకవర్గం ప్రజల మీద దృష్టి పెట్టి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఇవాళ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువుతో పాటు విలువలు నేర్పాలి అని, దీనికి తోడు క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వినయ్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు బ్యాడ్మింటన్ క్రీడ ఎంతో దోహదపడుతుందని అన్నారు. కేవలం చదువుతో పాటు క్రీడల పట్ల పిల్లలకు తల్లిదండ్రులు దృష్టి మరల్చాలని, ఆ దిశగా అడుగులు వేస్తే చక్కని భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పలువురు శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ పిల్లలకు కలిగే ఉపయోగాలు వివరించారు. నమస్తే అండి, నా పేరు ఉషా. నేనేమో హౌస్ వైఫ్ని. మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాం. మా బాబు ఏమో 4th క్లాస్ చదువుతున్నాడు, మా పాప 10th క్లాస్కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాడ్మింటన్ ఏమో బాబు పేరేమో సమీరు, పాప పేరు రిషిత. బాబునేమో ఇక్కడ జాయిన్ చేయాలని, తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ బ్యాడ్మింటన్ అని ఇక్కడ కోచింగ్ ఏమో రోజు తీసుకుని వస్తున్నాం. 2 months అయింది బాబు నేర్చుకుని, బాగా నేర్పిస్తున్నారండి. ఇక్కడ కూడా సారు వినయ్ సార్ దగ్గరుండి అందరినీ జాగ్రత్తగా చూసుకుని ప్రతి ఒక్కరికి ఫిజికల్గా కూడాను బాగా ట్రైనింగ్ ఇచ్చి ముందు వార్మప్, తర్వాత అయిపోయాకేమో ఇదేంటి స్ట్రెచ్చింగ్ అన్నీ చేయించి జాగ్రత్తగా నేర్పిస్తున్నారండి. బాగుంది, బాగా నేర్పిస్తున్నారు. అందుకే మా బాబుని స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా కంటిన్యూ చేస్తామండి.
తనకు కూడా ఫిజికల్గా ఎక్సర్సైజ్లా ఉంటుంది. మాకు ఒక టైం పాస్ లాగా అలా తీసుకొచ్చి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా బాగుందండి. ఎంటర్టైన్ కానీ బాగా నేర్పిస్తున్నారండి సార్ అయితే మాత్రం బాగా. ఇక్కడే లోకల్ ఎల్బిఎస్ కాలనీ నుంచి వస్తున్నాను. మా బాబు భవదీప్ 6th స్టాండర్డ్ చదువుతున్నాడు నారాయణ ఒలింపియాడ్ స్కూల్లోని. ఒక 1 month అవుతుంది నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత వాడికి గేమ్ మీద ఇంట్రెస్ట్ అండ్ ఫోన్ చూడడం ఆపేశాడు. ఎంతసేపు ఇంకా గేమ్ అనే ఉంటున్నాడు. అండ్ ఒకటి ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల పిల్లలకి మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. దట్టు బాడీ అన్నది ఫిట్గా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ బాగా డెవలప్ అవుతుంది కూడా. ఒకసారి బయటకు వస్తే తెలుస్తుంది అందరికీ. పిల్లలు ఎలా అంటే ఇంట్లో ఉంటే ఎంతసేపు ఆ 4 గోడల మధ్యనే టీవీ, ఫోను, ట్యాబ్ తప్ప ఇంకేమీ చూడట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఐ మీన్ ఏమనాలంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు June 12th నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ కూడా నేను చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. మాది కూడా లోకలే. నాకు 2 అబ్బాయిలు. వాళ్ళ పేర్లు, పెద్ద అబ్బాయి పేరు నేహల్ రాజ్, చిన్న అబ్బాయి పేరు సాహిల్ రాజ్. పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉండేవాడు. తనకి ఆల్రెడీ అక్కడ బ్యాడ్మింటన్ అలవాటు ఉందని తన ఇంట్రెస్ట్ పైన 2 పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశాను. కానీ పెద్ద అబ్బాయి అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది అనేసి కోచింగ్ చాలా బాగా చెప్తున్నారు వినయ్ సార్ అనేసి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనమాట. ఇక్కడ కంటిన్యూ చేయమని వాళ్ళ తమ్ముడికి కంటిన్యూ చేయమని చెప్తున్నాడు. చాలా మంచి సార్ అని చెప్తున్నాడు. అక్కడ తను చదువుతుంది సంస్కృతి గ్లోబల్ స్కూల్లో. కానీ అక్కడ ఫుల్గా యాక్టివిటీస్ ఉంటాయి. కానీ అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది అనేసి తను చెప్తున్నాడు. సార్ మంచి సారు, చాలా జోయల్గా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తే వాళ్ళు వింటారో, వాళ్ళకి ఎలా నేర్స్తారో అని వాళ్ళకి బాగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరి ఏజ్ తగ్గట్టుగా వాళ్ళకి లెర్న్ చేస్తున్నారు సారు. బాగుంది. ఎవరైనా జాయిన్ చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఇక్కడ కంపల్సరీగా జాయిన్ చేయండి. పిల్లలకి సమ్మరే అని కాదు, డైలీ యాక్టివిటీగా కూడా జాయిన్ చేయడం కరెక్ట్. నాకు అడిగితే మాత్రం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి కదా పిల్లలకి. సో బ్యాడ్మింటన్ అనేది మంచి యాక్టివిటీ. సో జాయిన్ చేయడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. హలో అండి, నమస్కారం. నా పేరు వినయ్, బ్యాడ్మింటన్ కోచ్. విక్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం ముఖ్య ఉద్దేశం పిల్లల యొక్క టాలెంట్ గుర్తించి వాళ్ళలోని ఒక క్రీడా స్ఫూర్తిని బయటికి తీస్తూ మా యొక్క అకాడమీ ముందుకు వెళ్తుంది. సో ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పిల్లలు లైక్ 50 నుంచి 60 మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది మొదటిసారిగా. సో చాలామంది పిల్లలు ఇంట్రెస్టెడ్గా అండ్ పేరెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్గా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన జిల్లాలో. సరే, ఓకేనా. అకాడమీలో పిల్లలకి ఈవినింగ్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. సో మన పిల్లలు నాట్ ఓన్లీ చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా విధంగా పిల్లలు సరిగ్గా శ్రీకాకుళంలో తల్లిదండ్రులు నాట్ ఓన్లీ చదువులకే కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. దీనివల్ల పిల్లల్లో మెంటల్ ఎబిలిటీ అండ్ దెన్ మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అండ్ దెన్ స్పోర్టివ్నెస్గా ఎలా ఉండాలి అనేది స్పోర్ట్స్లో ఉన్న పిల్లలకి ఆ యొక్క గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా పిల్లలు చదువులోనే కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, ప్రతి స్పోర్ట్స్లో పిల్లలు అనేవాళ్ళు స్పోర్ట్స్లో ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. థ్యాంక్ యూ. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టేందుకు కదం తొక్కుదామని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినముగా పరిగణిస్తూ పిఠాపురంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి గోడపత్రికను గొల్లప్రోలు నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉలవాకాయల లోవరాజు, గండెటి రాము, మొగులి అయ్యారావు, జ్యోతుల భీముడు, తెడ్లపు చిన్నారావు, అరిగిల రామన్నదుర, కుమార భాస్కర్ రెడ్డి, దాసం వెంకటేష్, ముదునూరి కొండబాబు గారాజు, గంట అప్పలస్వామి, దాసం లోవబాబు, అంజూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మన అందరూ ఈ కార్యక్రమాన్ని
సక్సెస్ఫుల్ చేయాలి, జయప్రదం చేయాలి. ముఖ్యంగా జయప్రదం అనే కన్నా పెద్ద ఎత్తున ప్రజల వెన్నంటి మనం అందరం ఉన్నామనేది తెలియపరచడానికి మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలం అయింది. అంటే రేపు ఆగస్టులో ఇస్తాము, సెప్టెంబర్లో ఇస్తాము, లేకపోతే అక్టోబర్లో ఇస్తామని కొన్ని పథకాలు చెప్తున్నారు. కానీ ఒకటే మిమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మేము చాలా చేసామంటున్నారు. రోడ్లు గుంతలు పూడ్చాము, లేకపోతే ఇంకొకటి. అన్నిటికన్నా మేనిఫెస్టో అనేది ముఖ్యమైనది. మేనిఫెస్టోలోనే ప్రజలకు ఏమి ఇస్తాము, ప్రజలకి మనం ఇచ్చే కార్యక్రమాలు ఏంటని స్పష్టంగా చెప్పేది ఏది అంటే మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. చాలామంది అనుకోవచ్చు పెన్షన్ అందులోకి వస్తుంది. పెన్షన్ దాంట్లో కాదు. పెన్షన్ సూపర్ 6లో రాదు. సూపర్ 6లో ఒక్కటి కూడా ఇప్పటికీ సంవత్సరం, రేపటికి మన ఎల్లుండికి సంవత్సరం అయినప్పటికీ ప్రజలంతా కూడా ఏ రకంగా అయినా కూడా అధికారం ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్ని పట్టించుకోకుండా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాబట్టి నిరసనగా చేయలేదు కాబట్టి ప్రతిపక్షంగా నిరసనగా, అంతేకాదు ఆవేదనలో ఉన్న ప్రజలకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు ఇచ్చి అండదండలుగా ఉందో, అధికారం లేకపోయినప్పటికీ కూడా వారు వెన్నంటి ఉండి పోరాటం చేయడానికి, వాళ్ళకి మద్దతుగా ఉండడానికి, వాళ్ళు వెన్నంటి ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని మన అందరం కూడా బలంగా ఈ ప్రభుత్వానికి చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన సాయి మైరైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల పరిశ్రమ వద్ద వ్యర్థ జలాల పంట పొలాలకు వదలడం వలన రైతులకు నష్టం జరుగుతుందని గుడివాడ కొత్త పోలవరం గ్రామ ప్రజలు సోమవారం నిరసన తెలియజేశారు. గ్రామ సర్పంచ్ దూలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎం అప్పలరాజు తమ కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం స్థానిక ప్రజలకు ఇచ్చిన పలు హామీలు అమలు చేసి సమస్యలు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మా సర్పంచ్ శ్రీను వీళ్ళ తండ్రి కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ చేశాడు. నీతి నిజాయితీగా చేశాడు. ఈయన కూడా నీతివంతుడు, నిజాయితీవంతుడు. ఈ సాయి మైరైన్ ఎండి మహా దుర్మార్గుడు. మా జనాలుగా చూడటం లేదు, పశువులుగా చూస్తున్నాడు. ఈ పొల్యూషన్ వల్ల పశువులు చనిపోవడం, తొద్దులు కట్టడం, బావులు ఎండిపోవడం, ఆ నీరు ఎందుకు కూడా పనికిరాదు. మేము ఎన్నోసార్లు మీటింగ్లు చేసాము ఇక్కడ. చెప్పి నేను అబద్ధం, మమ్మల్ని చీట్ చేసి అదిగో ఇదిగో అని చెప్పేసి మాది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మమ్మల్ని ఏం చేయలేదు అన్న మాటలు కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కానీ జనాలు మాత్రం మహా చీప్గా చూస్తున్నాడు. ఇతను నీతి నిజాయితీవంతుడు. ఇంతకుముందు మాజీ ప్రెసిడెంట్లు చేశారు. ఆ టైంలో ఈ సాయి మైరైన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలకి కూడా ఏమన్నా అడగలేదు. వాళ్ళు ఎవరు కూడా సంతకాలు కానీ మీటింగ్లు కానీ ఏం పెట్టలేదు. వాళ్ళు లాలూచులు పడి ఈ సాయి మీద రావడం జరిగింది. నీతిగా నిజాయితీగా అయితే మా గ్రామస్తులైతే ఎవరు ఊరుకోరు, ఎవరు చేయరు. ఇతను కూడా లంచగొత్తనం డబ్బులు తీసుకుంటే ఈ సమస్య రాపోను, అన్నీ సైలెంట్ జరిగిపోండి. ఇతడు నీతివంతుడు, నిజాయితీవంతుడు వల్ల ఈ జనాల్ని కూడగట్టి చేసేసింది. వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పట్టుదలగా ఉన్నాడు. సాయి మైరైన్ ఎండి మహా దుర్మార్గుడు. చెప్పింది చేయడు, చేయింది చెప్పడు. మహా దుర్మార్గుడు. కేంద్రంలో వచ్చినటువంటి వలస కార్మికుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. దాని ప్రకారం స్థానిక తహసీల్దారు, కంపెనీ యాజమాన్యం ఒక రికార్డు మెయింటెనెన్స్ చేయాలి. వలస కార్మికుల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాల్ని, వాళ్ళ యొక్క ప్రాణాలని రక్షించాలి. కానీ కంపెనీ యాజమాన్యం ఆ రకంగా ఏమీ చేయట్లేదు. ఇటీవల కాలంలో ఒల్కా అనిత అనేటువంటి ఒక అమ్మాయి అనారోగ్య కారణంగా చనిపోయిందని చెప్తూ ఆమె తల్లి చేత బెదిరించి భయపెట్టి తప్పుడు ఫిర్యాదు చేసుకొని ఆమె ప్రాణానికి కేవలం 2,50,000 రూపాయలు ఖరీదు కట్టి ఆ మృతదేహాన్ని ఒరిస్సా పంపించడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఇటీవల ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. ఇటీవల కాలంలో కోటవర్ట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. మరి ఈవేళ స్వయాన రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరేపేట నియోజకవర్గంలో హోంమంత్రి గారు నివాసం ఉన్నటువంటి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సాయి మైరైన్ కంపెనీలో ఒక ఆడపిల్ల అర్ధాంతరంగా అన్యాయంగా చనిపోతే ఎందుకు హోంమంత్రి గారు పట్టించుకోరు? ఎందుకు హోంమంత్రి గారు
ఆమె ప్రకటించారు బాణాసంచా తయారీ కర్మాగారంలో 15 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని. మరి సాయి మెరల్లో చనిపోయినటువంటి అమ్మాయి పట్ల మీరు ఎందుకు స్పందించరు? యాజమాన్యానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మీరు కార్మికుల తరపున, ప్రజల తరపున ఉన్నారా, కంపెనీ యాజమాన్యాల తరపున ఉన్నారా అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర హోంమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ హోంమంత్రి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానులు ఉంటే వెంటనే గుడివాడ ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళన పట్ల స్పందించాలి. గుడివాడ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. గుడివాడ గ్రామానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతి సంవత్సరం 2% నిధులు ఖర్చు చేయాలి. వాళ్ళు కోరుతున్నట్టు గ్రామానికి 80% మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ కంపెనీలో కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కంపెనీ యాజమాన్యానికి ఇవాళ ప్రభుత్వం యొక్క అండదండలు ఉండొచ్చు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయా లేదా, ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనేటువంటి పర్యవేక్షణ చేయాలి. ఆ రకంగా చేయకపోవడం వల్లే ఇటువంటి చర్యలు పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి గుడివాడ గ్రామ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎస్రాయవర్ మండలం గుడివాడ పంచాయతీ సర్పంచ్ నేను మాట్లాడుతున్నానండి. మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సాయి మెరైన్ కంపెనీ పెట్టి ఇంచుమించుగా 2018లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు నిబంధనలు కంపెనీ నిబంధనలు ఏంటంటే ఒక్క చుక్క వేస్ట్ వాటర్ కూడా బయటకు వదలని, గ్రామానికి 80% జాబులు ఇస్తానని, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అప్పుడు ఎండీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇంచుమించు కంపెనీ స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాల తర్వాత ఏది పట్టించుకోకపోతే మా గ్రామ పెద్దల సహకారంతో నేను కూడా వెళ్ళి అడగడం జరిగితే లేదండి చేసేస్తానండి, స్టార్ట్ చేసాం కదా ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉందంటే మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము. అలాగే 2-3 సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ ఆయన ఎక్కడ కూడా పెట్టడం తప్ప మా బాధలు పట్టించుకోలేదు. అయితే రోజు రోజుకి ఈ కంపెనీ అలా రన్నింగ్లో ఉండడం వల్ల వేస్ట్ వాటర్, వ్యర్థ జలాలు, పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువు ఒకటి ఉందండి. మాకు 10 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువులో పశువులు ఎప్పుడు నీళ్లు తాగుతూ ఉండేవి. ఆ పశువులు కూడా నీళ్లు తాగకుండా వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. గడ్డలోంచి మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతుంది. గడ్డన అనుకుని చెరువు కూడా ఉందండి. ఆ చెరువును అనుకొని ఇంచుమించుగా ఎన్టీఆర్ కాలనీ అని ఒక కాలనీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడితే చాలాసార్లు కూడా ఎండీ గారు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద కూడా కలెక్టర్ గారు కూడా ఒకసారి పట్టించుకోలేదని కలెక్టర్ గారు కూడా కలడం జరిగింది. కలితే రీసైకిల్ పెట్టాలి అని ఒక అప్పుడు ప్లాంట్ పెట్టుకొని గడ్డకు వదిలేసేవారండి. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పెట్టి మెషినరీ అయితే పెట్టాడు. కానీ అది ఎప్పుడు కూడా ప్రాసెస్లో జరగకుండా ఏదో పెట్టానని పేరుకి తప్ప అది అలా రన్నింగ్లోనే ఉంటుంది. ఈ సుమారుగా ఈ గడ్డ పక్కనున్న గడ్డ బాగా దారుణంగా ఉండి ఆ గడ్డ కూడా కలుషితం అయిపోయింది. ఆ వాటర్ అంతా 250 ఎకరాలు పంటలు కిందన భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా బీడు మారిపోయి ప్రతి సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్ టైంలో రైతులు ఆ విత్తనాలు వేసుకుంటే అవి ఆ గింజలు పుల్లు బారిపోవడం తప్ప గింజ కనపడతలేదు. ఈ కారణమని ల్యాబ్ టెస్ట్ని పంపిస్తే ఈ రొయ్యల వాటర్ వల్ల ఈ పంటలు పాడైపోతున్నాయని ఆ గ్రామస్తులు రైతులందరూ కూడా మా పెద్దలకి మాకు కూడా చెప్పడం జరిగింది. మా పెద్దలు కూడా మళ్ళీ వచ్చి ఇలా జరుగుతుంది, మీ కంపెనీ వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయి, మీరేం పట్టించుకోరా, మీ సంగతి ఏంటంటే సర్పంచ్ ఇది అంతా చేస్తున్నట్టు కూడా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి ఏదో చేస్తాను కూడా నన్ను కూడా బెదిరించడం జరిగింది మా ఒక గ్రామ పెద్ద ద్వారా. అయినా కూడా ఇదేంటండి గ్రామం గురించి ఇలా మీరు బెదిరిస్తే ఇది కరెక్ట్ కాదు కానీ కూడా అడగడం జరిగింది. తర్వాత మీకెందుకు 1 సంవత్సరంలో చేస్తానని చెప్పారు. అది కూడా చేయలేదు. రోజు కూడా మా మాటలు కూడా పట్టించుకోకుండా ఆయన పెడచడం. దీని వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్దల హస్తం ఉంది కాబట్టి, వెనకాల ఎవరెవరు ఉన్నారో ఈ పెద్దల హస్తం ఉంది కాబట్టి కూడా మమ్మల్ని ఎక్కడ మా గ్రామస్తులు పట్టించుకోవట్లేదు. అలాగే ఈ మధ్య ఒక పాప చనిపోయింది కంపెనీలో. తోడు దొంగలు రాష్ట్ర ప్రజలను దొంగ హామీలు ఇచ్చి మోసం చేశారు. అందుకే వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం అని పోతిన మహేష్ అన్నారు. ఈ సందర్భంగా పోతున్న మహేష్ మాట్లాడుతూ ఒక తరం మార్పు కోసం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి వైఎస్ జగన్ కృషి చేశారని, దూరదృష్టితో వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం పోర్టులు, హార్బర్లు నిర్మాణం చేశారని, కూటమి 3 పార్టీలలో ఒక్క పార్టీ అయినా విడిగా పోటీ చేసి ఉంటే వైఎస్ఆర్సీపీనే గెలిచేదే. కూటమి గెలిచేదా మీరే చెప్పండి అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షులాగా ప్రవర్తించకుండా అధికారం కోసం తన సిద్ధాంతాలు భావాజలాన్ని వదిలేసి వేరే పార్టీకి తోకలాగా తయారయ్యారన్నారు.
వెన్నుపోటు దినం పోస్టర్ను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసని కిరణ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, పార్లమెంట్ అబ్జర్వర్ అయిన నేను, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ మరియు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా, మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి, పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి, నియోజకవర్గ మండల మరియు వివిధ అనుబంధ విభాగాల నాయకులు విడుదల చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పెద్ద ఎత్తున రూపకల్పన చేశారు. అవన్నీ అమలు జరుగుతాయి. అవన్నీ కూడా మీరు చూస్తారు. దీని మీద ఇప్పటికి మాకు పలుసార్లు జిల్లా అధ్యక్షులకు కానీ, అబ్జర్వర్లకు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కాన్ఫరెన్స్లో తెలియజేస్తున్నారు. ముందుగా కమిటీల నిర్మాణం చేయండి, అనుబంధ విభాగాల నిర్మాణం చేయండి అని. ఎందుకంటే మీరందరూ పార్టీకి తెలుసు, కానీ ఒక క్రమ పద్ధతిలో పూర్తి సమాచారం తీసుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా కేంద్ర కార్యాలయం నుంచి సాధారణంగా ఉండేటువంటి అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం వరకు అనుసంధానం చేయడానికే ఈ కమిటీలు పూర్తి స్థాయిలో నియామకం చేస్తూ ఉన్నారని కూడా మీకు తెలియజేస్తాను. కమిటీలు వేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రామంలో మనకి బలమైనటువంటి నాయకత్వం ఉంది. కొద్దిగా 1 గంట 2 గంటలో లేకపోతే 1 రోజు 2 రోజులు కనుక మనం సమయం కేటాయిస్తే ఆ గ్రామ కమిటీలు, గ్రామ అధ్యక్షుని పూర్తి చేస్తాం, మండల కమిటీలు పూర్తి చేస్తాం, అనుబంధ విభాగాలు పూర్తి చేస్తాం. కాబట్టి మీరు మన కేడర్ని దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి ఒక గొప్ప బాధ్యతను తీసుకోండి. ఎవరికైనా పదవులు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటారు. నీకెవరు పదవి ఇచ్చారంటే పలానా కిరణ్ గారు ఇచ్చారనో, పలానా ఆళ్ళ గారు ఇచ్చారనో, పలానా రెడ్డి గారు ఇచ్చారనో మీరు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటారు ఒక నాయకుడు పదవి ఇస్తే. కానీ మీరు ఎప్పుడు కూడా మీ నాయకత్వం పెరగాలంటే మిగతా వాళ్ళకి పదవులు ఇవ్వండి, వాళ్ళని కూడా ప్రోత్సహించండి, కమిటీలో యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయండి అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మరి ఇప్పుడు సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మీరందరూ ఒక్కొక్కరు కూడా తలా 10 మందిని తీసుకొచ్చి రేపు 4వ తారీఖున జరిగేటువంటి వెన్నుపోటు దినాన్ని చాలా బలమైన నిరసన మీరు పత్తిపాడులో తెలియజేయాలి. గతంలో మనం గెలిచిన నియోజకవర్గం 3 సార్లు గెలిచాం. మరి ఇట్లాంటి నియోజకవర్గంలో సౌండ్ చాలా బలంగా రావాలి. మీరు పోరాడేది ప్రజల తరఫున, రైతులకు జరిగినటువంటి మోసం మీదన, మహిళలకు చేసినటువంటి మోసం మీదన, విద్యార్థులకు చేసినటువంటి మోసం మీదన, ఉద్యోగస్తులకు చేసినటువంటి మోసం మీదన, చిన్న పిల్లలకు జరిగినటువంటి మోసం మీదన ఈ రోజున మనం వెన్నుపోటు దినం అనే నిరసన కార్యక్రమం చేస్తున్నాం. పదే చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో అంట అప్పులు బాగా చేశారు, అవినీతి జరిగింది, స్కాములు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీరందరూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశం మీద బహిరంగ చర్చకి సిద్ధమా కాదా మీరు సమాధానం చెప్పాలి. ఏ అంశం మీదనైనా సరే, అప్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, మీ పాలనలో బహిరంగ చర్చకి సిద్ధమా? అభివృద్ధి మీద 2019-24 నుంచి ఈ ఏడాది జరిగిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధమా? సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సంక్షేమానికి, ఈ ఏడాదిలో జరిగిన సంక్షేమానికి సిద్ధమా? అసలు అవినీతి ఏం జరిగిందనే దాని మీద కూడా మీరు సిద్ధమా? లేకపోతే స్కామ్లు అంటా ఉన్నారు కదా, ఈ రోజు మీద బెయిల్ మీద బయట ఉన్నది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు. అనేక కేసుల్లో బెయిల్ తీసుకొని ఈ అంశాలు ఏదైనా సరే, అభివృద్ధి అయినా, అవినీతి అయినా, స్కాములైనా, సంక్షేమమైనా, అప్పులైనా ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోండి. మీరు రమ్మన్న సెంటర్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తారో, తెలుగుదేశం వాళ్ళు వస్తారా, జనసేన వాళ్ళు వస్తారా, ఎవరైనా రండి, మా బహిరంగ చర్చకి వస్తాం. మీరు దమ్ముంటే మా సవాల్ తీసుకోండి అని చెప్పండి, మా సవాలు స్వీకరించండి అని చెప్పండి. మీరు అందరూ కూడా చెప్పండి. అంతేగాని ఏదో చేతిలో పేపర్లు ఉన్నాయని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. చాలా మంది ఓటమికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. సరే, మీ అందరి కారణాలు కూడా ఒక పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు, అవి కూడా పరిగణలోకి తీసుకుందాం. కానీ ఇంకో పక్కన కూడా చూడాలి. నిజంగా 3 పార్టీలో ఏ ఒక్క పార్టీ అయినా విడిపోయి పోటీ చేసి ఉంటే కూటమి గెలిచేదా? చెప్పండి, కూటమి గెలిచేదా? మీరందరూ రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు. ఇంకో పక్కన కూడా విశ్లేషణ చేయండి. 3 పార్టీల్లో తెలుగుదేశం విడిగా, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి వచ్చేదా, వైసీపీ వచ్చేదా?
వైసీపీ వచ్చేది కదా. లేకపోతే జనసేన టీడీపీ పోటీ చేసి బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే కూటమి వచ్చేదా? మరి ఇట్లాంటివి కూడా చేయాలి కదా మీరు విశ్లేషణ. ఎంతసేపు ఒక పక్కనే విశ్లేషణ చేసి మనమేదో తప్పు చేశాం, మనమేదో పొరపాటు చేశాం అనే మాట మాట్లాడతారు. మనం ప్రజలకి మేలు చేశాం, ప్రజలకి మంచి చేశాం. ఈ రాష్ట్ర అనకాపల్లి జిల్లా రావికత మండల తోటకూరపాలెం గ్రామానికి చెందిన ఎడ్ల చిన్న సత్తిబాబుకి తాత ముత్తాతల నుండి సంక్రమించిన భూమి సర్వే నెంబర్ 3లో 8 ఎకరాల 12 సెంట్లు తన భూమిని నర్సీపట్నం ఆర్డీఓ రావికతం మండలం తహసీల్దార్ పైల సన్నిబాబు రుత్తల బాపు నాయుడుతో చేతులు కలిపి వారి భార్యలపై రికార్డులు తయారు చేసి వారితో కుమ్మక్కయ్యారు. విషయంపై నాకు న్యాయం జరగకపోయినా నా భూమిలోకి వెళ్తుంటే నాపై కేసులు పెట్టి చాలా బాధ పెడుతున్నారు. జిల్లా కలెక్టర్కి న్యాయం చేయమని అర్జీ పెట్టుకున్నాను. దీనిపై తగు న్యాయం చేసి నాకు నా భూమిని ఇప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇరువురు కలిసి రెవెన్యూ వాళ్ళు చెక్కు చేతుల్లో తీసుకుని గవర్నమెంట్ భూమిని కూడా ఆక్రమించిన చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. రావికమత మండలం తోటకూరపాలెం గ్రామ కాపరేషన్ ఎడ్ల సింహాద్రి గారి కుమారుడు చిన్న సత్తుబాబు. మా నాన్న మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. మా ముత్తాత గారు అయిన ఎడ్ల ఎర్రన్న పేరును తోటకూరపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 3లో 8 ఎకరాల 12 సెంట్లు భూమి కలదు. ఆ సదరు భూమిని పైలా సన్నిబాబు రుత్ర భార్య శాశ్వతి పేరుని, అంతర్రాష్ట్ర ముఠా దొంగ అయిన రుత్ర బాపునాయుడు భార్య రుత్ర శ్రీనివాస్ జ్యోతి పేరుని గవర్నమెంట్ వారు నర్సీపట్నం ఆర్డీ వారు రావికమతం తహసీల్దార్ గారు వాళ్ళకి తప్పుడు పాస్ పుస్తకాలతో మంజూరు చేసి నా భూమిని దారాదత్తం చేసి ఉన్నారు. సదరు భూమిని 2023 మార్చి 4వ తారీఖుని ముందునూరు విజయలక్ష్మి గారికి 4 కోట్లు అమ్ముకున్నారు. 4 కోట్లకు సదరు భూమిని మా తాతగారు ముత్తాతగారు అయిన భూమిని నాకు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారా రెవెన్యూ వారిని కోరుతున్నాను. సదరు భూమిలోకి మా ముత్తాత గారు వల్ల నాకు వారసత్వంగా తగలపడిన భూమిలోకి నేను 2023లోను 2022లోను 2021 వరకు ఆ భూమిలోకి వెళ్తే 2023లో తప్పుడు కేసు పెట్టారు. వాళ్ళు నరికేస్తున్నాను అనేసి 2024లో పెట్టారు. 2025లో కూడా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టి నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ పైన సన్నిబాబు రుద్ర బాబునాయుడు పోలీసు వారు అంతో కొలిక్కయ్యి నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు. నేను విజయవాడ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇంకా ముందు నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారు నాకు రక్షణ కల్పించి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఆ మూడు సర్వే నెంబరు మీద రెడ్ మార్క్ పెట్టి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాల విషయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై చేసిన ఆరోపణలు నిజం కాదని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ కార్యకర్తల కష్టాలను తన కష్టంగా భావించే వ్యక్తి అని, నాయకుల సమస్యలను పట్టించుకోలేదని బాబ్జీ మీద నిందలు వేయడం సమంజసం కాదన్నారు. వాస్తవానికి రాజీనామా చేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లిన నాయకులకు పార్టీ ఏనాడు అన్యాయం చేయలేదని, వారికి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. గండి బాబ్జీ అర్ధరాత్రి వెళ్లి పార్టీకి అండగా నిల్చుని ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ముఖ్య కారకులు అయ్యారన్న విషయం వారు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అలాగే పైడివాడ అగ్రహారం విషయంలో తమ గ్రామ పార్టీ నాయకులు గండి బాబ్జీపై చేసిన ఆరోపణలు వాస్తవం కాదని మాజీ ఎంపీటీసీ దాసరి రమణ, బొబ్బరి కన్నారావు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కోరాడ శ్రీనివాసరావు, పల్ల తాతారావు, రెడ్డి దేముడు బాబు, సబ్బవరం పంచాయతీలో రాజీనామాలు చేసిన టీడీపీ నాయకులు ఆరోపణలను ఖండించారు. ఈ కార్యక్రమంలో గండిదేముడు, పల్ల సన్యాసిరావు, ఆకుల గణేష్, లెక్కల అప్పల నాయుడు, ఎస్ నాగేంద్ర, పోతల కనకరాజు, ఎం ఎక్కుబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన నా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నా హృదయంతో నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన శనివారం నాడు మా పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పార్టీకి రాజీనామా చేశారని దానిపై మేము సమాధానం ఇచ్చేటప్పుడు ఈవేళ మేము సమావేశం అవడం జరిగింది. అయితే సబ్బవరం పంచాయతీకి వస్తే ఇల్లి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చిన వెంటనే ఆయనకి 2013లో ఎంపీటీసీ
టికెట్ ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి పోటీకి నిలబెట్టడం జరిగింది. అలాగే 2014 ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది. అలాగే ఈ మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని, బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం మండల లెవెల్లో పెట్టారు. అయితే అదే కిలి సత్యనారాయణ అనే వ్యక్తికి మేము యూనిట్ ఇన్ఛార్జ్ అని ఒక 6 బూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న ఓటర్లని చేర్పించడం కానీ, బూత్ లెవెల్లో బూత్ ఇన్ఛార్జీలని సమన్వయపరచడం కానీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలా మంచి సముచితమైన స్థానం కల్పించాం. అలాగే రామాలు చంద్రశేఖర్ ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వెంటనే మా ఇన్ఛార్జ్ అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్న బండారు సత్యనారాయణ గారు నియోజకవర్గ యూత్ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చి ఆయన్ని గౌరవించడం జరిగింది. అలాగే మన సంస్థాగత ఎన్నికల్లో సబ్బవరం మేజర్ పంచాయతీకి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చి ఆయనకి ఎంతో గౌరవం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తరానికి వస్తే అక్కిరెడ్డి దుర్గనాయుడు గారు, ఆయన పూర్వం వైసీపీలో ఉండేవారు. కుటుంబంలో ఆయన్ని ఒక తెలుగుదేశం కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబం అంతా కలిపి ఆయన తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి 2014లో ఆయనకి ఎంపీటీసీ టికెట్ ఇచ్చి 5 అగ్రహారం నుంచి మంచి మెజార్టీతో ఆయన ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే సేరు అప్పలరాజు అనే వ్యక్తిని 2014లో తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చి మంచి మెజార్టీతో ఆ గ్రామ నాయకులు అక్కిరెడ్డి మన దాసరామ కానీ అలాగే బొబ్బరి కన్నారావు గారని వీళ్ళ సహకారంతో ఆయన మంచి మెజార్టీతో గెలిపించి ఆయన మంచి గౌరవం ఇవ్వడం జరిగింది. పార్టీలో ఎవరైనా సరే కష్టపడిన వ్యక్తుల్ని పార్టీ విస్మరించదు. వాళ్ళందరికీ మంచి గౌరవం ఇచ్చి వాళ్ళని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టడం. అయినా వారు ఏదో ఆలోచనతో మరి పార్టీని విడిచిపోవచ్చు, తప్పులేదు. కానీ పార్టీ మీద బురద చల్లడం కానీ, మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారి మీద అబండాలు వేసి వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే బాబ్జీ గారు ఏదైనా సమస్య మీద ఆయన ఇంటికి వెళ్ళి పలానా సమస్య ఉందని మాకు చెప్తే వెంటనే స్పందించి పని అయినా మనం ఆగిపోయినా కానీ వెంటనే స్పందించి ఎవరో వాళ్ళకి పని ఆగిపోతుందో వారికి ఫోన్ చేసి చెప్పడం అనేది ఆయనకి ఆనవాయితీ. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. అలాంటిది గండి బాబ్జీ గారి ఇంటికి ఎప్పుడు ఆయన దృష్టికి ఏ సమస్యలు కూడా తీసుకెళ్లకుండా, ఆయనకి ఏ సమస్య అనేది చెప్పకుండా, మరి ఇన్ఛార్జి గారికి ఎప్పుడు మాకు అందుబాటులో లేరని చెప్పడం, ఆయన సమస్యలే చెప్పకుండా ఆయనకి ఏ సమస్య కూడా మా సమస్యలపై స్పందించలేదని చెప్పడం చాలా దురదృష్టకర విషయం అండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయండన్నారు. పార్టీ పునర్నిర్మాణంపై మన నాయకులు జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని, ప్రతి ఒక్కరూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో చందర్లపాడు మండల పార్టీ కన్వీనర్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. దూషించడం, జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం అనేదే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళకి మనం భరోసా ఇవ్వాలి. గ్రామాల్లో ఏ ఒక్క నాయకుడిను బంధించడం, కేసు పెడితే ఆ గ్రామం అంతా చల్లాచెదరైపోతుంది. అరే మా నాయకుడినే పెట్టారు, నన్నెందుకు పెట్టరు, నేనెందుకు అని చెప్పి మన కార్యకర్త మాట్లాడుకుంటున్నారు. అలా ఉండకూడదు. మన నాయకుడిని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం ఒక లీగల్ టీం పెట్టుకోవాలి. మనకున్న లీగల్ టీం సరిపోవట్లేదు. ఈ లీగల్ టీంలో భాగంగా మనము కేసు బట్టి, కేసు సివియారిటీ బట్టి, కేసు పరిస్థితి బట్టి మనము సుప్రీంకోర్టు నుంచి కొంతమంది, హైకోర్టు నుంచి కొంతమంది, జిల్లా కోర్టు నుంచి కొంతమంది లాయర్ని మనం శాలరీ బేస్లో మనం హైర్ చేసుకున్నాం సార్. ప్రతి జిల్లాలో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే మన లీగల్ టీం ద్వారా ఆ కేసు ఇంటెన్సిటీ బట్టి అది
జిల్లా కోర్టు లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ ఫీజులు అయ్యో మనం పార్టీ భరాయిస్తే వాళ్ళు భరించడానికి రెడీగా ఉన్నారు. దానికి మనం ఆదుకుంటే బాగుంటుంది సార్ అన్నప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మందితోటి ఒక లీగల్ టీం పెట్టి దానికి శ్రీరామ్ గారిని ముందు పెట్టి సుప్రీంకోర్టు నుంచి కొంతమందిని, హైకోర్టు నుంచి కొంతమందిని, అదేవిధంగా జిల్లా కోర్టు నుంచి కొంతమంది లాయర్లు పెట్టి ఎప్పుడు ఎవరికి ఏ కార్యకర్తకు ఏ నాయకుడు అవసరం వచ్చినా సరే పలానా లాయర్ దగ్గరికి వెళ్ళండి, పలానా లాయర్ నుంచి పలానా నాయకుడి దగ్గరికి వెళ్ళండి, ఆ కోర్టుకు వచ్చిన నుంచి ఆ ఫీజులన్నింటినీ కూడా పార్టీయే భరాయిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు ఇవన్నీ లేవు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరన్నా ఇప్పుడు జగన్ గారు మారారా అన్న దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నేను 3 చెప్పాను. సో ఒక ఎమ్మెల్యేగా మనం పోటీ చేసి ఓడిపోయిన మనకే ఇంత బాధ ఉంది. డాక్టర్ గారు నేను ఇంకా ప్రతి ఒక్కరి చేత మాట అనిపించుకున్నాను, ప్రతి వీధి తిరిగాను. ఈ 5 సంవత్సరాలు నా జీవితం అంతా రోడ్డు మీదే ఉంది. పొద్దున్న లేస్తే రాత్రి వరకు అన్ని దానికి వెళ్ళాను, అన్ని కార్యక్రమాలకు వెళ్ళాను. నేను చూడని చావులు లేవు, నేను వెళ్ళని పెళ్ళిళ్ళు లేవు, లేదా మనం ఇవ్వని గుళ్ళకి విరాళాలు లేవు, మనం ఇవ్వని చర్చిలకి డబ్బులు లేవు, మనం ఇవ్వని మసీదులకి డబ్బులు లేవు. ప్రతి ఒక్కరి అవసరంలో మనం ఉన్నాం. అటువైపు అపోజిట్ చూస్తే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరిది చేయలేదు. అయినా సరే మనం ఓడిపోయాం, మనం మంచి చేసి ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం ఏంటనేది డాక్టర్ గారి భావన, వేదన ఇప్పటికి కూడా తెలియదు కాదు. నేనైతే బయటకు వచ్చాను. ఇది జగన్ గారి గురించి లేకపోతే ఒక గాలి తగిలింది, ఆ గాలి తగిలిందో లేకపోతే బ్యాలెట్ బాక్సులు మాయం చేసేయో, సరే ఇది అందరికీ జరిగింది, మనకు కూడా జరిగింది. మన 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 బతుకు ఎలా ఉంది, మనం మంచి చేసాం, మనం ఎక్కడా కూడా చెడు పేరు తెచ్చుకోలేదు, మనం ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ అవినీతి చేయలేదు. గుండె మీద చేసి చెప్తాను, ఎక్కడ అవినీతి చేయలేదు. ఎవరి దగ్గర ఏ కేడర్ దగ్గర డబ్బు తీసుకుని పని చేయలేదు. ఎవరి దగ్గర కూడా మనం పలానా అరుణ్ గారి వల్ల, డాక్టర్ గారి వల్ల మేము మోసపోయాం అని అనిపించుకునే మాట లేదు. 5వది ముఖ్యమైన విషయం, వీళ్ళు డబ్బు ఇస్తేనే పని చేస్తారనే మాట ఎక్కడా లేదు. అయినప్పటికీ మనం ఓడిస్తే దాని ప్రజల నిర్ణయం, మనం ఏం వేదన పడ్డాం. అయినప్పటికీ కూడా పార్టీకి మన కోసం ఇంతమంది ఓట్లు వేశారు. మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఈ జిల్లాలన్నీ పోల్చుకుంటే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది ఇద్దరు ఉన్నాం. ఒకడు జగ్గపేట భాను గారు, తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. ఈ జిల్లాలో ఎక్కడ చూసినా 90,000, 80,000, 70,000, 50,000, 40,000 మెజార్టీతో గెలిచాడు. కానీ మనకి నిజమైన ఓటర్ మనతో ఉన్నాడు. ఎక్కడో మాయ జరిగింది. ఈ పట్టణంలో ఎక్కడా చేయలేని అభివృద్ధి మనం చేసాం, చేయలేని పనులన్నీ చేసాం. 100 కోట్ల ఆసుపత్రి నుంచి, కేంద్ర విద్యాలయం దగ్గర నుంచి అనేక పనులు చేసాం. రోడ్లు విస్తరణ కార్యక్రమాలు చేసాం, సీఎం రోడ్డు బాగు చేసాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చాం, ఆర్డీఓ పట్టుకొచ్చాం, శివాలయానికి 1,80,00,000 రూపాయల ఫండ్ తీసుకొచ్చాం, రథం చేపించాం. ఎన్ని కుల సంఘాలు ఉంటే అన్ని కుల సంఘాలకి మన సొంత డబ్బులతోటి స్థలాలు ఇచ్చాం. మనమంతా అనుకోండి ఏంటంటే ఇంత మంచి చేసాం, తప్పకుండా పట్టణ ఓటర్లు మనకు ఓటు వేస్తారు అనుకున్నాం. కానీ వాస్తవానికి విరుద్ధంగా మనకు వేయవలసిన పట్టణ ఓటరు 8,500 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. ఇంత మంచి చేసినప్పటికి కూడా సరే రకరకాల కారణాలతోటి కేడర్ కావచ్చు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే ఓటుతో 10 మంది కౌన్సిలర్లు మద్దతుతో తిరువూరు నగర పంచాయతీ చైర్మన్గా ఎన్నికైన నిర్మల. నూతన చైర్పర్సన్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి సత్కరించిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఈ నెల 4వ
తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చిందని వెల్లడించిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల పెద్దగొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో బ్రోచర్ను ఆవిష్కరించిన ఉమాశంకర్ గణేష్. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్. జిల్లా పరిషత్ ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేసిన డి హరీష్. అమలాపురం రూరల్ మండల బండారులంకలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు వ్యాన్లో 40 బియ్యం బస్తాలతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వైనం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.